తమ్ము తీసుకోరా 2 నిమిషాలు. జాడుతున్నా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వర్షంలో ఆర్మీ అబ్స్టాకిల్స్ ఛాలెంజ్. దానికోసం మళ్ళీ 5 అబ్స్టాకిల్స్ అయితే రెడీ చేసి పెట్టినాం. ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దేన్ని ఏ విధంగా మనం దాటాలి, దేనిపైన ఏ విధంగా పర్ఫామ్ చేయాలని చెప్పేసి డీటెయిల్గా ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇదే వర్షంలో మా వాళ్ళు ఒక్కొక్కరిగా వీటన్నిటిని అయితే దాటుకొని ఎండ్ పాయింట్కి అయితే వెళ్తారనమాట. అసలు అబ్స్టాకిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఏ విధంగా క్రాస్ చేయాలని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ అని చెప్పేసి అయితే డిసైడ్ చేసుకుందాం. ఇప్పుడు 6 రూమ్ ఉన్నాం కాబట్టి 2 చేలు వాడాలి. ఓకేనా? డింపిగా ఇప్పుడు టెన్షన్ ఏమో వాడే అంటుండు. నేను వంగుతాను. రెడీ ఆరా? ఓకే. ఎవరురా? ఎవరురా? రెండు అయిపోయినాయిగా. ఎవరురా? ఏలేరా అన్నా? ఎవరురా? ఎవరురా? వీడు 4th. ఫస్ట్ సెకండ్ రా. ఫస్ట్ సెకండ్ థర్డ్ మరి వాడైతే 4th 5th 6th టైసన్ గారు ఇద్దరు లాస్ట్ కి వచ్చిర్రా. ఇవి ఇంత టైం మీరు ఎక్కి వరకు అన్ని లూజ్ అయితే ఎక్స్ట్రీమ్ గా టైసన్ గారు లాస్ట్ ఉన్నాడు. డుంబోలు ఇద్దరు లాస్ట్ ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక బక్క నుంచి స్టార్ట్ అయ్యి డుంబోన్ తోటి ఎండ్ అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ వచ్చింది. ఒక్కడికి నేను టైం తీసుకొస్తాగా. నన్ను ఒక అన్న తప్ప ఎవరు బీటీ అయ్యారు. నేనే చెప్తున్నా. అంతేనా? ఏమో నేను కూడా బీటీ ఎత్తనే లేదు. చూడరు బార్గన్ ముందు ఓడిపిస్తా. బాయిలోకి ఎత్తాను. సేపు లేట్ చేయకుండా టైం అయితే స్టార్ట్ చేద్దాం. డింపి రెడీ అయ్యారా? స్టార్టింగ్ పాటికి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ వచ్చేసి డింపిగా అయితే పార్టిసిపేట్ చేయబోతుండో. డింపిగా ఈ సర్కిల్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ సర్కిల్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకేనా? రెడీ 1 2 3 స్టార్ట్. టైం స్టార్ట్. అయిపోయింది. 10 seconds. 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 Come on, డ్రమ్ములు పెట్టాలిగా. దూరం ఫస్ట్ తెచ్చుకుంటున్నవాడు తింకిండు లేతలేవునా? ఒక్క నిమిషం కూడా కాలేదు. ఇంకా 53 seconds. కమాన్ డిపి 3 అయినారు. ఇంకా 5 ఉన్నాయి. 4 కంప్లీట్. ఇంకా 4 ఉన్నాయి. 1 minute కంప్లీట్. One minute 10 seconds.
1 minute 30 seconds పోతుండ్రా పక్కన పోతుండ్రా చలో 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 1 minute 46 seconds వీడియో ఎత్తనారు అన్న నేను చెప్పలే నువ్వు తప్ప ఎవరు లేరు. మరి 1 minute 40 seconds బక్కలు మంచిగా ఉడికిండు. ఇదో పెద్ద ఛాలెంజ్. ఆరుగురం ఉన్నాం, 6 12 పావు గంటలనే అయిపోతుంది ఛాలెంజ్ అందరిది. మళ్ళా మేము ఏడా అర్ధగంట లీదర్గా కష్టమే ఉన్నది, ఇంకా కొంచెం హార్డ్ పెట్టేది ఉండేమన్నా. చలో ఇప్పుడు సెకండ్ వచ్చేసి శేఖరన్ అయితే పోబోతుండు, దమ్మట్టి వెనక మరి చూద్దాం. సరే టైసన్ కమాన్ చలో. రెడీ అరా? టైమర్ ఆన్ చేయనా? భయం అవుతుంది నాకు. భయం అవుతుందా? ఇంకా లాస్ట్ భయం అవుతుంది నాకు. అసలు నీకు ఏం భయము ఇట్లా అనేది? గిది కాదురా, ఇది ఆయన ఉండాలి, గిది వేరు. నీ టర్న్ గిది ఇవ్వని అది అసలే వాన కొడుతుంది. రెడీ 1 2 దమ్ తీసుకుంటా గట్టిగా. 1 2 3 గో. టకడక వేయండి 10 seconds వెళ్ళాలి 1 minute కంప్లీట్. డ్రమ్లు ఉన్నాయి ముంగటి కసాలు ఉన్నది. డ్రమ్స్ అరే కుడతారా అడగొస్తే టైం క్రాస్. లైన్ కా అంతే ఫౌలే. ఇంకొకటి ఉంది లాస్ట్. లేతదా భార్య లేతా లాస్ట్ లేతలేదు. కమాన్ కమాన్ కమాన్. బెలూన్ బెలూన్ కమాన్. 2 minutes 12 seconds. నెక్స్ట్ నేనే. నువ్వేరా? మరి 2 నిమిషాలు లేదురా, ఈసారి సేఫ్ అయినట్టున్నాడు. ఎందుకు నువ్వు మాత్రం ట్రైన్ లాస్ట్ ముగ్గురు పెట్టింది నాయమైంది. ముగ్గురా అన్నా మళ్ళా అంటే లాస్ట్ ముగ్గురు అంటే ఇద్దరు రన్నింగ్, ఒకడు రోల్స్. నాదనేం భయం ఇంకో లేడా? ఒకవేళ నేను కంప్లీట్ చేసినా బాగుంటాడు. ఏం లేడా? కంప్లీట్ చేసిన ఏం చెప్తావు? ఎవరు నమ్మలేదు. ఏ ఛాలెంజ్ అన్నవాడు నేను గెలుతా అన్నాడు. ఫస్ట్ వస్తాడు మళ్ళా. ఆల్రెడీ ఆడుతూ నాకైతే మొత్తం నేనే గెలుతా. కాన్ఫిడెంట్ ఉండాలిరా. నేను కూడా గెలుతానా? పక్కని కూడా మోటివేషన్ అవుతుంది. నేను గెలిచినానా? సెకండ్ పార్టిసిపేట్ చేసిండే ఇద్దరు. సెకండ్ రెడీ. ఓకే వాడు ఎక్కువైంది. మొత్తం జాగ్రత్తగా కొట్టాలి. ఒక కష్టం వంగినేవరా ఇద్దరికి. నేను ఎక్కుతుంటా ఎక్కిస్తా మరి. ఏమో అవి టర్న్ వచ్చి అడుగుతాం. ఓడిపోతే పోతే మాత్రం క్యాన్సిల్ మనం ఏం చేయలేం. అంతే. గెలిచినట్టు ఇరిగిపోతే గెలిచినట్టే గెలిచినట్టు మనం గెలిచినట్టు ఇద్దరం. ఇరిగిపోయినా భూమి చేతురారా స్టార్ట్. 10 seconds. 10 seconds.
30 సెకండ్స్ లేదు కంప్లీట్ చేసుడు తొందర కొడితే 1 minute 30 seconds 31 32 33 34 నేను 46 ఓకే 1 minute 40 seconds 1 second ఎక్కువనే ఇంకా 1 minute 7 seconds. 46 అలా 40 నీది యా సాధించేసా చెప్పలే ఫస్ట్ ఇలాంటివన్నీ చూపి మనకి ఏ బెలూన్ పెట్టలే మళ్ళా ఆడాలి. అందుకే 3 సార్లు కొట్టా బతుకమ్మ ఆడేదంట. బెలూన్ అట్లా అంటారా 3 సార్లు కొట్టా పెట్టుకోండి కదా బెలూన్ నేనా మళ్ళా ఇట్లా అంటున్నా. మా ఇద్దరిని చూస్తే ఏమైనా మోటివేషన్ కనిపిస్తుందా నీకన్నా ముందుగా నేను కూడా వచ్చినా రెండెక్కింది 2 ఎక్కితే వచ్చినా వీళ్ళు రారు 2 కూడా వస్తారో రాదు తెలియదు. ఏదేమైనా దింపేయాడు భయపడ్డట్టుగానే అని భయాన్ని నిజం చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వచ్చిన నువ్వు పోతావు అనుకున్నా గీడ డ్రమ్ల కదా డ్రమ్ల కాడ దమ్ వచ్చింది బాగా 2 నిమిషాలు లేకపోతే ఇంకా fast- అనుకున్నాను లేకపోతే ఇంకా ఫాస్ట్ అవుతుండే ఇంకా ఏదో సినిమాలా బ్రహ్మానందంని జైలు కిందకి వచ్చినామంటే ఒక అమ్మ మాట నిజం చేసినా అంటాడు చూడు గయాన్ లెక్క డింపి అని మాట నిజం చేద్దామని ఫస్ట్ వచ్చే ఇప్పుడు మళ్ళీ బాధపడతాడని చెప్పేసి డింపి మాట నేను కూడా నేనేస్తా 1 minute ఇప్పుడు ఎవరా? తేజగాడా టాటా మంచిగా ఇప్పటి వరకు జరిగిన ఛాలెంజ్ ఒకెత్తు ఇక్కడ నుంచి జరగబోయే ఛాలెంజ్ ఒకెత్తు మెయిన్ కీ పర్సన్స్ అంతా ఇప్పుడు పార్ట్ 2 లోనే ఉన్నారు అంటే సెకండ్ హాఫ్ లో ఉన్నారు. ఇక్కడ నుంచి మజా రాబోతుంది. మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేయబోతున్నాం ఏం జరగబోతుందని చెప్పేసి. ఏజా ఆజా ఆజా మేరే రాజా చలో ఒకసారి ఎగురు డాన్స్ అది అది ఆ జోష్ ఇప్పుడు కనబడాలి. అరే. 1 2 3 స్టార్ట్. ఓకే కమాన్ 10 seconds. ఏమారా ఏం కాదు అయిపోయింది 10 seconds వీడు మెల్లగా 30 seconds. మెల్ల మీద కూర్చుంటే కోసు మాత్రం ఆగిపోయింది. 40 seconds completed. రమ్మురా One minute completed. నావి తగ్గి ఇంకా 3వ శేఖర్ మోహన్ ముందు వీడు ఆ లాస్ట్ అబ్స్టాకల్ తయారైనప్పుడు నుంచి 3 రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. కంప్లీట్ చేస్తాడు ఈజీగానే. 1 minute 30 నాకడ ముందుగా వస్తాడు రే. ఇంకో 1 minute 30 seconds. శేఖర్ మోహన్ తొందర ఒక్కొక్క దానికి వేసుకుంటావా నేను చెప్పినట్టు. కమాన్ 2 ఒక్కొక్కదానికి. తుడుకో చేసి తుడుకో. 1 minute 50 seconds. వెళ్ళిపోవచ్చు. ఒక్కసారి ఎక్కినామంటే వెళ్ళిపోతావు. ఏం కాదు తమ్ము తీసుకోరా 2 నిమిషాలు. దాన్ని చేసి ఒక చేసి అమ్మా నాకు గెలిపిస్తుండు. 2 minutes 10 seconds. అరే వాడరా తెచ్చే నా చేసే కూర్చో. ఒక్కొక్క చెయ్యి వేసుకుంటా పోరా. మొన్నట్లేక ప్రాక్టీస్ చేస్తే కదా 3 రోజులు. ఆల్మోస్ట్ మన శేఖర్ మోహన్ అయితే బీటీఎస్ స్టేజ్ వీడు దాటట్లేడు రా ఇక. ఏం కాదు ఇంక ఇద్దరు ఉన్నారు. ఆ జింగాలు ఉరుకుతారు. తమ్ముడు
ఏదో వెళ్ళేవో వాళ్ళు ఇద్దరు క్విట్ అవుతారు కావచ్చు. నువ్వు కంప్లీట్ అని రెండు సైడ్ పెడతాండి ఇన్ టైంలో కంప్లీట్ అయ్యి లేపు బాడీ లేపు. మామా మీ సోబత్ మామా మీ సోబతే ఇప్పటికైతే 1 2 3 4 అయిపోయింది కమాన్. ఏమో కండపవర్ అండి గారు ఎదురా అది 3 minutes 30 seconds అంటే అబ్స్టాకిల్స్ కరెక్టే ఉన్నాయి. మేము తొందరగా కంప్లీట్ చేసాం అన్నట్టు. ఈ సైడ్ కూడా ఆపు ఆపకురా వెళ్ళిపో. అది ఈ సైడ్ గట్టిగా అయిపోయిందా అరే జారకరా అరే జారకరా నేను చెప్తా ఫస్ట్ వస్తా నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. తమ్ముడు తమ్ముడు ఫస్ట్ వన్ కాడి నుంచి వర్షం పడుతూనే ఉంది. అందరికి వాటర్ ఉంది. వీనికి వాన ఎక్కువైందని చెప్పేసి ఎక్స్క్యూజ్ అయితే ఏం లేదు. అందరికి పడ్డాయి వాటర్. మాకైతే శక్తిలో వచ్చినాయి. నువ్వు నడతావా పొడతావా నీ ఇష్టం. ఇక టైం అయితే నడుతున్నావు. 6 నిమిషాలు కంప్లీట్ అయిపోయింది. ఇక నీ ఇష్టం టైం పోయినా సార్ నువ్వు బొరినవు రా గట్టిన కథ. నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. లేవది అది అవ్వదండి. అంత పక్క వీడియో పోతున్నాడు. నా పరిస్థితి ఎంత నాకు గాడి చూసి నువ్వు అనదురా. అంటే అందరూ తగిన అనుకోవాలి. ఇక వీళ్ళతో నాతో ఎట్లా ఏమో అని విషయం చెప్తాడు దొంగడు. అయిపోయింది సగం అయిపోయింది. వాడాన్ని పోయినసారి తాడికాడ కూర ఎట్లా చేసిండో తాడు ఎక్కుమంటే వాడు మా నాన్న ఎక్కలే కదా. దగ్గర అర్ధ గంట 40 నిమిషాలు అది అల్లా అయినాడు. సేమ్ వీని పరిస్థితి కూడా అట్నే అయ్యేటట్టుంది. అలా ఇది ఒక్కడే ఎట్టపోతే అయిపో నువ్వు సేపు అవుతావు నువ్వు ఎది కొడుతున్నావు ఓడిపోతావు. మనం ఇంత ముందుకే ఇంటర్వెల్ తర్వాత అనుకున్నాం కదా. ఇంటర్వెల్ ముగ్గురు 3 ఒక్క తిరుగున్నాం. తర్వాత 3 ఒక్క తిరుగున్నాం. పోతున్నావు సో మీరు ఇక్కడ చూడొచ్చు. డింపియాడ అయితే పోతుండు అంటే అంతగాని తడిసినా కానీ పోవచ్చు. తడిసి ప్రాబ్లం ఏం లేదు. 8 minutes 40 seconds. కమాన్ సామం. వీళ్ళకి పోయినసారి లెక్క పెడితే గంట సేపు అల్లాడుతూనే ఉండరు. సో అట్లా కాకుండా 10 నిమిషాలు లిమిటెడ్ టైం పెడుతుంది. అరే లాస్ట్ 20 seconds కంప్లీట్ అయినా లేవో 10 అయింది అనుకో క్విట్ డైరెక్ట్ క్విట్. ఇంకొంది టైం ఉంది. ఇంకా 12 seconds ఉంది. నిన్న మొన్న పోతీ గారు మంచినే. అందుకే ఉత్తప్పుడు ట్రై చేయొద్దు. ఇయో దమ్ అనేది ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. ఊకే చూపించదు. వీడు డార్లింగ్ సినిమా చూడనట్టున్నాడు. డార్లింగ్ సినిమా చూడాలి వినాక. చలో ఇప్పుడు వచ్చేసి 4th పొజిషన్ లో ఎప్పుడు ఓడిపోయే ధీరుడు కూరగాడు. ఓడిపోవడానికే పుట్టిన ధీరుడు. గెలవడానికే పుట్టిన ధీరుడు. తినేదానిలో గెలుతుండే తినేదానిలో కూడా ఓడిపోతుండే. మధ్యలో దీనిలో కంపల్సరీ ఓడిపోతాడు. నేను ఫస్టే చెప్తున్నా. చలో ఇప్పుడైతే స్టార్టింగ్ పార్టీకి వెళ్ళిపోదాం. రెడీ ఉంది. రివర్స్ తీసి పెట్టమంటావా? తీసుకోడు వడ్డనుకో. ఇది ఎత్తుకోపోతాం డైరెక్ట్. ఒక రోడ్ రోల్ తెచ్చిపోయాడు. రెడీ మీకు ఎక్కువ టైం ఇయ్యదు. 1 2 ఎందుకు ఎక్కువ టైం కాదు. 10 minutes తీసుకుంటా ఎట్లా. 1 2 పోతా కంప్లీట్ ఇస్తా. పడేవరా రే ఎంత కూరగాయలు గిదానికి వాడతారు కాబట్టి కూరగాయలు తడుతుంది కథరేడు. జారకపోతే కంప్లీట్ చేసినట్టు.
మొత్తం నీళ్ళు ఉన్నాయి అలా పడతావారా మీద కూర్చుతాయి 40 seconds completed. అది 50 seconds. ఇంకా మస్తు టైం ఉంది అరే చూడా. నాలెక్క పోతున్నా లాస్ట్ ఫస్ట్ తెచ్చుకుంటున్నాడు. కమాన్ కూరా. ఏయ్ 1 minute completed. అన్న ఈ వరకు ఎప్పుడు అయిపోయింది పండుగ ఉరుకుతాడు కానీ ఆడికి పోతలేడు చూడ్రి ఇక్కడ ఉరుకుతాడు కానీ ముంగడి పోతలేడు ఇంకా టైం ఉంది కట్టెల కూడా ఫాస్ట్ ఉంది కథమే జారుతుంది శేఖర్ కన్నా ముందు వెళ్ళాలి అరే ఇప్పుడు 2 minutes రా బండి కమాన్ అయిపోయింది దమ్ముతున్నావు ఎందుకు నడుచుకున్నావురా దమ్ము ఇది కాదు ఇది అవ్వదమ్మా ఎన్నో చూసాం ఇలాంటి పంపడేస్తా ఒక్కసారి జాగ్రత్త జాగ్రత్తగా ఉంటాయి కదా అగో ఏమన్నా నిజంగా జారుతున్నాయి పెట్టు దింపాను మళ్ళా పోమాట ఇప్పుడు పొమ్మని పోతే పొమ్మని మరి టీ-షర్ట్ ఇప్పా కట్టెలు తుడిచి మళ్ళీ మళ్ళా పడితే ఏం ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ కమాన్ 3 minutes 30 seconds శేఖరా సేఫ్ నేను సేఫ్ నేను ఫిక్స్ అప్పుడే నలుగురు పెట్టారు అయిపోయింది ఇంకా మొన్న జారుతుందా ఆగో స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు పెట్టిండ్రా జారుతుంది నిజంగా జారుతున్నాయి పోతే క్విట్ ఒప్పుకుంటావా ఇప్పుడైతే కూరగాయలు అయితే ఒక ఛాలెంజ్ ఇచ్చిండు డింపేడ పైన క్రాస్ చేస్తే డైరెక్ట్ క్విట్ అని ఒప్పుకుంటుండు తేరా జరిగి ఇచ్చది మీకు ఆయనతో విడిపోతే అంతే అది అవదే కాదు ఏమన్నా అంటే ఓ జారుతుంది ఏడా జారుతుంది అక్కడ వదలేడా మంచిగా కాపాడుతుంది క్విట్ అయిపోయింది క్విట్ నువ్వే అన్నావు కూరగాయలు వచ్చేసి డైరెక్ట్ క్విట్ అయిపోయింది ఛాలెంజ్ వచ్చి ట్రై అవుతారు లాస్ట్ ఒకసారి ఇప్పుడు జారినాం అనుకో కథమే ఇక ఇప్పుడు జారితే కథమే కంప్లీట్ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాం దీనికి అయిపోయింది ఊగినప్పుడు సైడ్ పైన అడుగు అరే ఈ ఒడిమికి పో చక్కగా రోడ్ వస్తుంది అడ్డం పండుకో ఈ సెకండ్ హాఫ్ మొత్తం ఇట్నే ఉన్నాయి ఇవి అరే ఏమనిపిస్తుందిరా భయం అవుతుందా ఏడ భయం అవుతుంది ఏ టెన్షన్ ఉంది ఊరు కూడా ఒకటే టెన్షన్ డ్రమ్ములా ఇది ఉరికినాక మరి దమ్ముతాం కానా అది ఎక్కరాది వీడియో ఒకవేళ కంప్లీట్ చేసింది అనుకో ఫస్ట్ ఏమైనా భయం వీడియో ఒకవేళ కంప్లీట్ చేసింది అనుకో నేను వేసుకోరు మొత్తం అరే నీకు 10 నిమిషాలు టైం ఉందిరా అస్సలుకే మీరు ఇద్దరు క్విట్ అయ్యారు నీకు 10 నిమిషాలు టైం ఉంది రే ఇగో నడుచుకుంటూ పోయి వేసుకోవచ్చు నువ్వు నీకు దమ్మవుతుంది అన్నావుగా నడుచుకుంటూ పోయి వేసుకో 10 నిమిషాలు దాకా టైం ఇట్లా కాపాడుతున్నారు దొంగలు ఉన్నా చెప్తున్నా అంతే కదా లాస్ట్ లో నీకు ఉన్నా చెప్తున్నా సరే ఒకవేళ వీడు కూడా క్విట్ అయినా అనుకో వీడు కూడా క్విట్ అయినా అనుకో మీ ముగ్గురికి మళ్ళీ ఏదైనా ఉంటది ఒకరిని తీయాలి కదా లాస్ట్ నుంచి స్టార్ట్ వాళ్ళకి అట్లే అంటారు నువ్వు ఎగురుతో పడవు జిబ్బులు మనం పడుతూ ఇదే అది పోతుంది రెడీ 1 2 3 స్టార్ట్ అది ఒక టైర్ మీద 2 కాలు వేసినా అంటే కథ మీ టైం వీడేంద్ర పట్టడానికి పోతాడు డిమోటివేట్ కాదు కమాన్ యు కెన్ డు ఇట్ హ్యాండ్ పవర్ చూపి అయిపోయింది లాస్ట్ వన్
మెల్ల మెల్ల పంక మరి ఎఫర్ట్ రా ఎఫర్ట్ అనే పెడుతున్నాడు కమాన్ కట్టబట్టరా ఇక అయిపోతుంది అది జరగల మీకు 1 minute 30 seconds దొరకవడరా వాడు కట్టిరిపోతుందా అని చూసుకుంటున్నావు మా కానిమా కంప్లీట్ అన్న ఏమా కాదు కంప్లీట్ కాదా ఏమైందిరా డైరెక్ట్ క్విట్ ముగ్గురికి మళ్ళీ స్టార్టింగ్ ఆడకిట్టయితే అది మరి ఉంటుంది చల్ అసలుకి క్విట్టే కంప్లీట్ చేయలే ఇప్పుడు వీడు వచ్చేసి లాస్ట్ దాకా ఒక ముందు క్విట్ అయినా క్విట్టే చల్ పోతుంది ఎవడో పట్టిస్తా మధ్యలో వస్తున్నాడు మూల కూడా కట్టె పట్టుకుని రాపో 2.5 minutes completed. మోటగాడు తినరా అంటే కోతి తినట్టే తింటాడు టక్క 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 శైలి ఎత్తలేదు ఇక అయిపోయింది తినమంటే మంచిగా తింటే జల్లి జల్లి ఇదైతే ఇస్తలేవు నాకు స్టార్టింగ్ అయిపోయింది నువ్వు చేసేటప్పుడు అతను కాడు డైరెక్ట్ కిట్ అయ్యేదాన్ని నువ్వు ఇట్లా తింటావు బర్రె లెక్క అందాక వేడిగా గది ఇంకా బాగా తింటుంది అది రాలేదు మొత్తం కంప్లీట్ చేసింది టైసన్ 4 minutes అయింది ఇంకా 6 minutes ఉంది నీకు మొన్న ట్రై అయితే గారా పోతావు దా మొన్న కంప్లీట్ చేసి గారా నేను పడతా లేదా చూస్తేగా మొన్న ఎక్కువ వరకు నమ్ముతున్నాను పోయి ఏం కాదు మెల్లమెల్ల డ్రమ్ములు నడుచుకుని టైసన్ కమాన్ వాట్ హ్యాపెన్ ఏం దాకా పోగలుగుతావు నీళ్ళతో కొని నువ్వు బాగా ఇక శత్రువులు పడతావు అరే ఇక సగం టైం అయిందిరా కంప్లీట్ అయిపోయినా ఇంకా 2 ఉన్నాయి ఏమైంది నిలబేతా లేదు డ్రాప్ తెచ్చుకుంటున్నాడు నీళ్ళకి పోతా అంటే పడ అయినా సరే సర్కిల్ లోపల ఉంటుంది 5:30 టైసన్ 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 అయిపోయినారు ఇంకా 4 ఉన్నాయి ఫైనల్లీ అంటే డింపిగా నేను కావాలనుకుంటే 6 minutes అరే మనం 3 రౌండ్లు వేయచ్చు కంప్లీట్ చేసుకున్నా మీరు పక్క ఉన్నది ఎత్తారు ఊగే ఇజ్జత్ తీసి పారెత్తారు మొత్తం వీని పని అయ్యే ముందర మంచిగా నడుచుకుని వస్తాడు మెల్లగా ఇది ఎక్స్ట్రీమ్ ఇక్కడిగా పడే అది గుడివాళ్ళు కొట్టుకున్నాడు జింగిడిగా ఒకవేళ పడ్డా కానీ ముంగడి వాడు అడిగి రాళ్ళకే ఉంటాడు జాడుతున్నా ఇక మీరే వేయాలయ్యో ఏమో అంటారుగా అన్ని కలిసి ఒక దగ్గర ఏరినావు 3 అరే 3 ఫ్రేమ్ లో పెట్టరా మంచిగా ఇప్పుడు 3వ గారికి పోగానే జారిపోతాడు 3వ గారి దగ్గర ఆపినా 4 ఇక మీతోడు కాదా ముగ్గురికి బంపర్ ఆఫర్ లాస్ట్ వచ్చిన ఇద్దరు మనకు 10 kgs వెయిట్ వేసుకొని 3 kilometers రన్నింగ్ చేయాలంటున్నాం కదా మీరే డిసైడ్ చేసుకోరు ఎవరు ఇద్దరు కొడతారు ఎవరు పల్టీలు కొడతారు నేను పల్టీలు కొడతా 30 పల్టీలు కొడతా అని తెలియదు పల్టీల గురించి అట్నే ఇప్పుడు ఎందుకు రా కొడుతుంది తర్వాత నువ్వేం కొడుతున్నావు చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు నేను కొడతా ఫిక్స్ అంటే నేను పల్లి లోట రివర్స్ వాటర్ ఆయన నడు రీపోయాను అనుకో
వీడు ఫిక్స్ అయిపోయింది ఉరుకుతా అని, కొద్దిగా సన్నగా అయితే అనుకుంటున్నాడు పనిలో పనిగా. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు డిమ్మిల కోసం. నా సోపతో ఉడుకుంది నీకు రెండు గురించి వీళ్ళకి మీ తిరిగి దొంగలు దేవడుతున్నారు. ఇది కమాన్, నాతి రేసినోడు ఉరకాలే అంట. ఎవడొస్తాడు ఉరకాలి. నాతి అంటే కథనా? నీకు చెప్తుంది తర్వాత. ఆనెట్ లెక్క ఓలెత్త వాళ్ళు నాతి రేనోడు ఉరకాలే అంట ఒకసారి. సరే దాన్ని బట్టి వస్తుంది. కమాన్, ఇక నువ్వే డిసైడ్ అయ్యి. నేనే డిసైడ్ అయితే నాగలేదు, మీరు వేసుకుంటే అదే మీ ఇష్టం. సరే ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వాడు అయితే మన టైసన్ గారు సెట్ అయిపోయిండు. లాస్ట్ నుంచి రెండో డిసైడ్ అవుతున్నాడు, రెండో మూడో అని. అవిటి కూడా ఏది వచ్చినా కథమే. వీళ్ళిద్దరు లేకపోతే శేఖర్ గారు నీతోటి 3 కిలోమీటర్లా 2 కిలోమీటర్లా 3 కిలోమీటర్లు విత్ 10 kg వెయిట్. కమాన్, చెమటలు పట్టాడు. రెడీ 1 2 3. నాతి రేనోడు దొంగ. ఏలే దొంగ అల్లే ఉరకాలా అన్నాడు. వాళ్ళకి అర్థం అయిపోయింది సృష్టిలో కానీ. సో ఇప్పుడు వచ్చేసి 3 kilometers విత్ 10 kg వెయిట్ కూరగాడు. ఇద్దరు కూరలు ఉరుకుతారు అనుకున్నట్టే, ఇద్దరు లాస్ట్ వస్తాను కూడా లాస్ట్ వచ్చేసారు. ఇప్పుడు మన ఎవడు తేజగాడు అయితే 30 పల్టీలు కొడతాడు. ఇక అరే ముగ్గురు వచ్చి జింగిడి వాళ్ళు, ఆ ముగ్గురు కోసం బుగ్గ వేడి ఎత్తుంది. పోయి వాళ్ళ కొట్టుకోపోయి గదానికే పని చేస్తారు. మరి ఏమిరా అరే ఏమిరా దీశారికి ఇవ్వడా ఏమిరా వాళ్ళ నాని తెలుసారా ఎట్లా బువ్వ పెట్టుడు కాదు, ఇప్పుడు మనం డబ్బర్ గట్టలేయాలి. మరి బువ్వ పెట్టినా కూర్చున్నా తెలుసంటే గారా. మరి 30 ఎన్ని దూరాలు ఉంటారా? నీ బుద్ధి ఉన్నట్టే 30 అడ్డ లెక్క. జర్రే అడ్డ జర్ర 30 మన లెక్క రాత్రి జరుగు. రెడీ, ఫటాఫట్ అయిపోవాలి. ముంగడ వేసేటప్పుడే రాళ్ళు ఇట్లా ఉన్నాయో చూడు, మేము కూడా చూస్తాం కానీ. భూగోళం తిరిగిపోతుంది. డైలాగ్ ఉంటుంది. 2 ఎత్తున్నాడు అనుమతులేదు. 3 నా మీదకి వస్తాడు. తనగా ఆయన 4 కెమెరా అట్లే చూడు. 5 అన్ని వెళ్ళాలి కదా. 6 6 7 8 సగం కూడా కాదు ఇంకా. డింపిరా 8 ఇంకా మంచిదే, హెల్త్ మంచిదే. ఇట్లా అరే 1/3 కంప్లీటెడ్. 12 13 అరే మెడలిపోవాలరా. పుషి వెనకేరు పుషి. 15 విజయవంతంగా సగం కంప్లీటెడ్. అవుతాడు. దీన్ని కంప్లీట్ కాగానే మొత్తం ఉరుముతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇద్దరు కాపాడు నువ్వు నా తీసినావని రా. అట్లా సో ఇప్పుడు వచ్చేసి తేజ గారి టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన మోటి గారు టైసన్ గారు ఇద్దరు ఉరకాలి 3 kilometers విత్ 10 kg వెయిట్ ఇన్ రెయిన్. మళ్ళీ వస్తూనే ఉంది వారా. రెడీయా? రెడీ. వాడు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తుండు. ఉరకచ్చరా మా దగ్గర ఒక మొద్దు ఉన్నది. అది ఒకవేళ 10 kilos ఉంటే అదే మొద్దు పట్టుకోరుకున్నది. మొద్దుకున్న దానికి సపరేట్ ఉంటుంది, వేరే ఉంటుంది. ఏమైనా వేసుకో, ఇలా పట్టుకోరుకుతా అయిపోయి. అరే నువ్వు వేసుకో మొద్దు అయిపోయి ఇలా పట్టుకొని ఉరకచ్చు. అవి వేసుకునే జబ్బలు
బర్రెకి తలగేసినట్టు అవుతుంది. గప్పకేసుకో పాడెత్తుక పీక మీరు ఒకటి గట్టికి సందరికి ఇట్లా ఇడిసెట్టాలి. సో మొత్తానికి అయితే మనలకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నాం. అరే ఈ బకెట్ తో పాటు 10 కిలోల 100 గ్రాములు అయితే ఉంది. బకెట్ పట్టుకునే పోవాలి. కూరగాయ ఛాయస్ బకెట్ కావాలి అంటుండే జబ్బ మీద పెట్టుకొని పోతారట. ఇది కూరగాయనికి. అరే తేరా నీ కూడా తేరా. ఇది వచ్చేది మన టైసన్ గానీ పెట్టరా. మాకు ఈ మొద్దు దొరికింది. మొద్దు ఒకటే 6 కిలోలు ఉన్నది. ఇక దీని కూడా పెడుతున్నా. అరే టైసన్ 600 గ్రాములు అంటే వానికంటే 500 గ్రాములు ఎక్కువరా. అదే కిలో ఓకేనా? ఏమన్నా కడిగేద్దాం మరి. అడిగేద్దామే అనగాలి ఎక్కువ దీనికి అడ్జస్ట్ చేద్దాం. అరే నీకు కూడా 500 గ్రాములు వేసుకుంటా. 5 కిలో అనుకున్నాం కదా, దీన్ని తీసేద్దాం. అరే ఇక చిన్న డంబెల్ 2 తెప్పరా. ఇప్పుడు టైసన్ గానీ కూడా సెట్ అయిపోయింది. 10 కిలోల 90 గ్రాములు. అరే ఈ 2 కట్టెలు పట్టుకున్నారు కదా, ఇటొక అటొకటి పట్టుకున్నారు. కట్టలేదే చాలు. ఈరోజు కట్టెలెత్తుకోదని బాడీ బిల్డర్లు ఎక్కువ వాళ్ళు ఎత్తుడు అనుకుంటున్నారు. నువ్వు ఎవరో ఇంట్లోకి బయటకి ఎట్లా పట్టుకో జబ్బని వస్తుంది. జబ్బలకి ఏమైనా బందోబస్తు చేసుకోరు పెట్టుకోనికి. ఏమైనా టీషర్ట్లో షార్ట్లు ఏమైనా ఉంటే తెచ్చుకోరు. సో ఇప్పుడైతే ఎక్కడికైనా మంచిగా ట్రాఫిక్ లేని ఎక్కడైనా స్పాట్కి అయితే వెళ్ళిపోదాం. వాన కొడుతుంది కాబట్టి మేబీ రోడ్ల పైన ట్రాఫిక్ ఉండదు. తీసుకొని వెళ్ళి ఇప్పుడు 3 కిలోమీటర్స్ అయితే ఉరకబెడదాం ఇక. సో మొత్తానికి అయితే స్పాట్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. పబ్లిక్ ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా మా పని మేము చేసుకుని అయితే వెళ్ళిపోతాం. ఒక సైడ్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఏదైనా వెహికల్ వచ్చింది అనుకోండి, పెద్ద వెహికల్స్, మేము సైడ్కి ఆగిపోతాం. మీరు కూడా మాక్సిమం ఈ రేంజ్లో పోనీ చూడరు. అటు సైడ్ ఇటు సైడ్ పక్కపండి ఉరకకూడదు. ఓన్ కూడా ఉరుకురు ఇంక ఉరికితే ఓకేనా? వీలైనంత వరకు నేను ఉరుకుతా. 3 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఒకసారి మన కార్ రీడింగ్ చూద్దాం రండి. కార్ రీడింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది 3 కిలోమీటర్స్ ఉరుకురా లేదా అని చెప్పేసి. మీరు రీడింగ్ చూసినట్టయితే 35,313 అయితే ఉంది. ఇప్పుడు 35,316 అయితే కావాలి. ఓకేనారా? 3 కిలోమీటర్లు విత్ 10 kg వెయిట్. మా 2 కూరలు ఇవాళ కూర కరగబోతున్నాయి. రెడీయా? అర్ధ కిలో అరగాలి ఈ పక్క. మా టైసన్ గారు అయితే ఎంజాయ్ చేస్తుండు. అమ్మయ్య ఎక్సర్సైజ్ అవుతుంది, వీడియో అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళ వెయిట్లు ఇచ్చేసారు. ఎంచుకున్నారు దొంగలు. ఏమైంది? ఇక్కడికి కరెక్ట్ గా మనకు 1.5 కిలోమీటర్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం రిటర్న్ పోతే మళ్ళీ 1.5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోతుంది. సగం కంప్లీట్ అయినట్టు ఇక్కడికి. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ గారి మనము ఉరికినా చూసినా అది ఈజీ ఉండేనా? అప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఈ బకెట్ తోడు అప్పు బకెట్ నీ చాయిస్. అది యాక్చువల్ బ్యాగ్ లో వేసుకొని ఉష్కనే పెడదాం అనుకున్నా. నా బకెట్ కావాలి ఇట్లా పెట్టుకొని ఉరుకుతా, బాహుబలి సినిమాలో ప్రభాస్ లెక్క పోతా అన్నాడు. కావాలనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటా. మీ ఇష్టం. 2 వెయిట్లు సేమ్ కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. చేసుకున్నా. బ్రేక్ తీసుకుంటారా? కంప్లీట్ చేస్తారా? ఏమైంది? ఏమైనా అవుతున్నారు ఎక్సర్సైజ్? ఇంకా గిసండి ఒక 4 రోజులు చేసినామంటే మావాడు డింప్యాన్ లెక్క అవుతాడు ఇక.
మనోళ్ళు అయితే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తుర్రు. ఇక్కడికి ఎగ్జాక్ట్గా మనకు 16 కిలోమీటర్లు అయితే అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు 35313 ఉండే 35316 అయితే అయింది. మనకి ఇంత ముందుకు 313 మీద కొద్దిగా ఉండే, ఇప్పుడు 316 మీద మేము కొద్దిగా అంత వచ్చినాం. ఒక 200 మీటర్స్ ఏమో ఎక్స్ట్రా వచ్చినాం. సో ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ దాకా వస్తే వాళ్ళది ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. రివెంజ్ ఛాలెంజ్, పనిష్మెంట్ ఏదైనా అనుకోవచ్చు మీరు. ఆడున్నారు అలా దగ్గర 100 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నారు ఇంకా లాంగ్. మూడుగాడ లాస్ట్కి లాగెత్తుండు కనబడుతున్నాడు అలా లైట్ గా అయిపోయింది. కూర ఉండేవారు ఇక్కడ కనబడతలేడు. కమాన్ కంప్లీటెడ్. అయిపోయింది. వెళ్ళ చదువుతుండు పోయి ఇంకా అయిపోయింది. సాధించావురా టైసన్ గా. నెక్స్ట్ టైం 5 కిలోమీటర్లు పెట్టుకున్నాం. 3 కిలోమీటర్లు కూడా ఈజీ వస్తుంది. 5 కిలోమీటర్లు విత్ 20 kg. అప్పుడు గెలిచిన వాళ్ళు ఉరకాలి. గెలిచిన వాళ్ళు ఎట్లా గెలిస్తే వాళ్ళు ఉరకాలి. మంచిగా వచ్చారు గారు ఈజీగానే. ఘోరంగా మరుగుందా నేనేమో అనుకున్నా. వీళ్ళు సగం డిస్టెన్స్ తర్వాత వాళ్ళ వెయిట్స్ ఎక్స్చేంజ్ చేసుకోరు. వాని బకెట్ పట్టుకొని వానికి ఇబ్బంది అయింది, కట్టెలు పట్టుకొని ఇబ్బంది అయింది. రెండు ఎక్స్చేంజ్ చేసుకోరు. మాకు తగ్గట్టు మొత్తం కంప్లీట్ అయిపోగానే వాన కంప్లీట్ అయిపోయింది, బంద్ అయిపోయింది, వస్తలేదు. గప్పుడు ఒకసారి ఓడిపోయినందుకు మన బ్యాగులలో ఉసుక పోసుకొని పోయినామా, అప్పుడు మంచిగా అనిపించింది. ఏం అనిపించాలి అంతా కాకపోతే జబ్బలు కుంది. ఇప్పుడైతే మొత్తం బాడీ మొత్తం కూర్చుంది వేసుకొని ఉరికితే బకెట్ అయితే ఘోరం ఉన్నది. అసలు నేను ఇదే అలక మంచిగా బకెట్ ఎత్తుకొని ఉరకత్తా అనుకున్నా. కాకపోతే అమ్మో మొదలే బెస్ట్. లేదు ఫస్ట్ నువ్వు ఇది ఎత్తుకున్నావు కదా, ఎత్తుకున్నాడు కానీ బర్ర అనిపించింది. నీ కట్టెలు ఎత్తుకున్నా ఘోరంగా జబ్బలు మొత్తం పోయినాయి. ఇది బరువుని గివేలుగా ఉన్నారు. లేవు 2 10 కిలోలే. కాకపోతే ఈ బకెట్ ఒక్క దగ్గర కంప్రెస్ అయి ఉండే వరకు కొద్ది తేడా పడుతుంది. కట్టెలు కొద్ది దూరం ఉంటాయి. ఒక మనిషిని ఎత్తుకోవడానికి సిలిండర్ ఎత్తుకోవడానికి తేడా ఉంటుంది. ఇది మళ్ళీ వన్ సైడ్ దొడ్డుగా ఉండి సన్నగా ఉండే వరకు ఇంకో ఘోరం వస్తుంది ఆ కట్టే. ఓకే, ఈ పనిష్మెంట్స్ వచ్చేసి కామన్ అయిపోయినాయి. నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే చేద్దాం పనిష్మెంట్స్. ఎట్లా అంటే నార్మల్ గా ఈ కరెంట్ వైర్ పట్టుకొని ఒక స్తంభం నుంచి ఇంకో స్తంభం కూడా వెరైటీగా ట్రై చేద్దాం. తినేది పెట్టారా అన్నా? ముగ్గురు కాదు, ఇద్దరు పెట్టు. అప్పుడు ఇద్దరు పడిపోతుంది. నాకు అర్థమైపోయింది, నేను గెలుతా. అప్పుడు వీళ్ళిద్దరు కొద్ది ఎఫర్ట్ ఫిట్ అయితే అని చెప్పి దింపిపోతున్నా అనేసరికి ఆ జెర్సీ అన్న అన్నా కానీ గెలుస్తుంది కావచ్చు కన్నా. 10 నిమిషాలు టైం ఉండే. సో ఫైనల్ గా ఇది గైస్ ఆర్మీ అబ్స్టాకిల్స్ పార్ట్ 3. ఆర్మీ అబ్స్టాకిల్స్ అనే కాదు, ఒక అబ్స్టాకిల్స్ దాటే ఛాలెంజ్ అని కూడా మీరు అనుకోవచ్చు. కొన్ని క్రియేట్ చేసి దాన్ని అయితే ట్రై చేసినాం, కంప్లీట్ చేద్దామని చెప్పేసి. ముగ్గురం ఫిట్ ఉన్నాం, ముగ్గురు ఫిట్ లేక అది కాలేదు. నెక్స్ట్ టైం వరకన్నా మా వాళ్ళు ఫిట్ అయిపోతారు. పార్ట్ 4 లో ఇంకొంచెం క్రేజీగా అయితే రాబోతున్నాయి. ఆల్రెడీ 2-3 అబ్స్టాకిల్స్ మాకు ఐడియా ఉంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న వీటితో పాటు ఇంకా కొత్త ఏమన్నా యాడ్ చేసి తయారు చేయాలి. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సో ఫైనల్ గా ఈ చిన్న ఛాలెంజ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్.